అందుకే దేవాలయం మనసు ఊరట పొందేటటువంటి కేంద్రం. దేవాలయంలోనే వ్యాకరణ మంటపాలు ఉంటాయి. శివాలయంలో వ్యాకరణ మంటపం కడతారు. ఆ వ్యాకరణ మంటపంలో కూర్చుని గురువు గారు శిష్యుడికి వ్యాకరణం నేర్పుతాడు. దేవాలయంలోనే మనసు విశ్రాంతి పొందుతూ భగవంతుణ్ణి పట్టుకుంటుంది. అందుకు రాజోపచారాలు వచ్చాయి. మిమ్మల్ని పూజ చెయ్యండి అన్నాను అనుకోండి, మార్చి 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 మళ్ళీ మనసుని తీసుకొచ్చి అక్కడ పెట్టి భగవంతుని యొక్క సేవ యందు మగ్నము కావాలి. పాదయోహో పాద్యం సమర్పయామి అంటే ఏదో ఉద్ధరణితో తీసి నీళ్ళిలా వేయడం కాదు. పాదయోహో పాద్యం సమర్పయామి అంటే నిజంగా నీకు నువ్వు పూజ చేస్తున్నటువంటి దేవత యొక్క పాదములు కనపడాలి. కనపడితే నువ్వు ఆ ఉద్ధరణితో నీళ్లు ఇలా పోస్తే పాదముల మించి జారి నీళ్లు కింద పడితే తడి అయినటువంటి పాదములను అలా విడిచిపెట్టకుండా నువ్వు నీ ఉత్తరీయం తీసి ఆ పాదములను ఒక్కసారి మెత్తగా ఇలా ఒత్తాలి. అంటే పాదయోహో పాద్యం సమర్పయామికి తర్వాత ఉపచారానికి మధ్యలో కించిత్ వ్యవధానం అవసరం అవుతుంది. ఎప్పుడు? అసలు మనసు అన్నది అక్కడ ఉంటే. అసలు మనసు పెట్టవలసిన అవసరం లేదనుకోండి, 16 ఉపచారాలు 3 నిమిషాల్లో అయిపోతాయి. అసలు వాడు పూజ చేస్తున్నాడా లేదా ఒక్క చోట తెలిసిపోతుంది. శుద్ధాచమనీయం సమర్పయామి అంటాడు, ఇలా తీసి ఇలా అంటాడు తమలపాకుతోటి. ఇంకేం పూజ? నువ్వు చేస్తే 3 మాటలా? ఈశ్వరుడికైతే ఒక్క మాట దులుపుతావా? అదేం పూజ? శుద్ధాచమనీయం సమర్పయామి అంటే ఆయనకి 3 మాటలు ఇవ్వాలా వద్దా? ఆయన ఇలా చేయి పట్టాలా వద్దా? లోపలికి పుచ్చుకుని మళ్ళీ చేయి చాపాలా వద్దా? 3 మాటలు సమయం పడుతుందా? ఆయన చెయ్యి కడుక్కోవాలా? ఆయన కడుక్కున్న చెయ్యి ఆయనే తుడుచుకుంటే ఇంకా నువ్వెందుకు పూజ చేయడానికి? ఆయన చెయ్యి తుడుచుకున్న తర్వాత నీ ఉత్తరీయం పెట్టి ఆయన చెయ్యి తుడవాలా? ఇవి జరగాలంటే నీ మనసు అక్కడ ఉండాలా? మనసు అక్కడ ఉంటే ఉపచారం నడుస్తుంది. కానీ రాజోపచారం దగ్గరికి వచ్చేటప్పటికి మనసు విశ్రాంతిగా ఈశ్వరుణ్ణి పట్టుకుంటుంది. అంటే పూజ చేసి చేసి బడలిపోయిన మనసు ఈశ్వరుణ్ణి పట్టుకోవాలి అంటే రాజోపచారం ఒక్కటే మార్గం. అది ఇంట్లో ఎలా నడుస్తుంది? అన్ని రాజోపచారాలు ఎలా నడుస్తాయి? గజాన్నారోహయామి అంటాను, ఏనుగుని తీసుకొచ్చి అక్కడ పెడతానా నిజంగా? అశ్వాన్నారోహయామి అంటాను, గుర్రం మీద ఈశ్వరుణ్ణి ఎక్కించి తిప్పగలనా? లేకపోతే ఓ పల్లకీలో పట్టుకుంటాను అంటాను, పల్లకీ తీసుకొచ్చి నిజంగా ఈశ్వరుణ్ణి అందులో కూర్చోబెడతానా? నృత్యం దర్శయామి అంటాను, నృత్యం నిజంగా అక్కడ నేను చేసి చూపించగలనా ఈశ్వరుడికి? అన్నిటి బదులు ఒక పువ్వు వేస్తాను. అదే ఒక దేవాలయానికి వెళ్ళారు. మీరు దేవాలయంలో పూజలో పాల్గొనలేదు. పూజలో పాల్గొనకపోయినా మీ మనసు మాత్రం మారి మారి ఈశ్వరుని యందు లగ్నమవుతుంది. మిగిలిన సేవలు వెంకటేశ్వరుడికి ఆనంద నిలయంలో జరుగుతాయి, దేవాలయ ప్రాంగణంలో జరుగుతాయి, తప్పితే వైభవ మంటపంలో జరుగుతాయి. సహస్ర దీపాలంకార సేవ బయట జరుగుతుంది. అన్ని దీపాలు వెలుగుతూ ఉండగా ఉభయనాంచారులతో ఆయన ఊయల ఊగుతాడు. ఆ ఊయల ఊగుతున్నప్పుడు కంటితో చూస్తూ ఉంటాం, సంతోషంగా ఉంటుంది. పక్కన ఉన్నటువంటి వారు అన్నమాచార్య కీర్తన పాడతారు, వేరొకరు పురంధరదాస్ గారి కీర్తన పాడతారు, డోలు సన్నాయి మీద ఒక కీర్తన పాడతారు, వేదంతో మంత్రపఠనం చేస్తారు, అక్కడ నక్షత్రహారతి ఇస్తారు. ఇక్కడ పాట పాడుతున్నా కూడా రాజోపచారంలో మనసు భగవంతుని మీదే ఉంటుంది. ఎందుకని? లో కంజదలాయతాక్షి కామాక్షి అని కుంజర గమనే అన్నారనుకోండి, ఏనుగు నడిచినప్పుడు ఎంత అందంగా ఉంటుందో కామాక్షి నడుస్తుంటే అంత అందంగా ఉంటుంది. ఇప్పుడు కీర్తన వింటున్నావు, మనసులో కామాక్షిని దర్శనం చేస్తున్నావు. అలాగే నృత్యం జరుగుతోంది. కస్తూరీ తిలకం లలాట ఫలకే అని ఆ నృత్యం చేస్తున్న కళాకారిణి ఇలా చూపించింది. ఇప్పుడు ఆవిడ బొట్టు పెట్టుకోవడం కనపడుతుందా? కృష్ణుడు కస్తూరి తిలకం ఇలా పెట్టుకున్నాడు అని కనపడుతుందా? నర్తిస్తున్నది ఆవిడైనా ఆవిడలో కృష్ణుణ్ణి చూస్తాం మనం. అంటే మనసు విశ్రాంతి తీసుకుంటూ ఈశ్వరుణ్ణి పట్టుకుంటుంది. కరే కంకణం అంటుంది, అంటే ఆవిడ కంకణం వేసుకుందనే కృష్ణుడి యొక్క చేతికి కంకణం ఉంది అని ముద్రపడుతుంది. అప్పుడు కృష్ణుడి చేతిని మనం మనోనేత్రంతో దర్శనం చేస్తాం. ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు జరగడానికి ఆలంబనం ఏది? దేవాలయం. పైగా ధర్మము నిలబడడానికి ప్రధానమైన కేంద్రం ఏది అంటే దేవాలయమే. దేవాలయమే ధర్మమునకు కేంద్రమై ఉంటుంది. ఎందుచేత ప్రతి దేవాలయంలో కూడా సాయంకాలం అయ్యేటప్పటికీ ధార్మిక ప్రవచనం చేస్తారు.
ఏదో ఒక విషయం నడుస్తుంది. ప్రవచనం అన్న మాటకు అర్థం ప్రకృష్టవచనం, అంటే బాగా మనసులో నాటుకునేటట్టుగా ఒక విషయాన్ని 4 ఉదాహరణలతో. ఇంతకు ముందు ఋషులు వాంగ్మయంలో ఏ ప్రామాణికమైనటువంటి ఉదాహరణలు చెప్పారో ఆ ఉదాహరణలే చూపిస్తూ మనసు దాని యందు నిలబడేటట్టుగా ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకి సత్యం వద అన్నాననుకోండి, సత్యమే మాట్లాడండి అని ఊరుకోరు. సత్యము మాట్లాడడం ఎంత అవసరం, అసలు వాక్కుకున్న నియమాలు ఏమిటి? సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్, సత్యమ ప్రియం, ప్రియంచనానృతం బ్రూయాత్. ఆ సత్యం పట్టుకున్న హరిశ్చంద్రుడు ఏమయ్యాడు? దగ్గర నుంచి 1కి 10 మాటలు ఉదాహరణలు చూపించి సత్యమును మాట్లాడడం నేర్చుకో. ఇప్పుడు రాత్రి ప్రసంగం విన్నాడు. సత్యాన్ని మాట్లాడని వాడు ఏ స్థితికి వెళ్ళిపోయాడో కూడా గమనించాడు. ప్రొద్దున్న నిద్ర లేచి స్నానం చేశాడు. రాత్రి ఏది విన్నాడో అదే చెవిలో వినపడుతూ ఉంటుంది. పొద్దున్న లేచి తన కార్యం మీద తాను వెళ్ళాడు అర్థార్జనకి, కానీ గాడి తప్పడు, ధర్మాన్ని విడిచిపెట్టాడు. కారణం, నిన్న రాత్రి విన్నాడు. ధర్మం తప్పితే ఎంత ప్రమాదమో, సత్యం ఎంత అవసరమో దాని యందు ఊంచుకుంటాడు. ఇప్పుడు మనిషిగా బ్రతకడానికి కావలసిన సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవాలయంలో ఉండేటటువంటి ప్రవచన మంటపంలోంచి వస్తోంది. అందుకే సాయంకాలం అయ్యేటప్పటికి ప్రవచనం జరుగుతూ ఉంటుంది. ఏదో పెళ్లి రాట పాతారు, పాతినప్పుడు ఎవరో వచ్చి ఆ రాటని తోసేయడం కాదు, ఎవరు రాట పాతాడో ఆ వ్యక్తి ఆ రాట ఊపుతాడు. ఒకసారి అంతా పాతేసి రాట ఊపి చూస్తాడు. అబ్బెబ్బే కదిలిపోతోంది, ఏ ఆవో వచ్చి ఒక్కసారి తన వీపు దీనికి రుద్దుకుంటే రాట పడిపోతుంది. ఇప్పుడు మళ్ళీ 4 రాళ్లు తీసుకొచ్చి ఆ రాట చుట్టూ వేసి గుణపాన్ని తిప్పి రాళ్లు గుచ్చుతాడు. బాగా గుచ్చి కాల్తో మట్టిని ఆ రాట దగ్గర తొక్కి మళ్ళీ ఊపి చూస్తాడు, కదలటం లేదు. ఇప్పుడు వెళ్ళిపోతాడు. అలా ప్రవచనం, నేను ఏ విషయాన్ని ప్రతిపాదిస్తున్నానో అది వింటున్న వాళ్ళకి బాగా గుండెల్లోకి చేరుతోందా, అలా అర్థం అవడానికి వీలుగా భాష ఎంత సరళంగా ఉండొచ్చో అంత సరళంగా ఉంచి అంత కిందకి దిగొచ్చేస్తాడు. వచ్చేసి అప్పుడు అందరికీ కూడా మనసు దాని యందు ఊంచుకునేటట్లుగా ప్రవర్తిస్తాడు. ఇటువంటి ప్రవచనం వల్ల ఏమవుతుంది అంటే అవతల వారి మనసులో ధర్మమునందు అనురక్తి కలుగుతుంది. ఇప్పుడు ఈ ధర్మానురక్తి లోకమునందు శాంతికి కారణమవుతుంది. కాకుండా ఎవరిని వారిని స్వేచ్ఛగా వదిలిపెడితే శాంతి నిలబడడానికి మనిషికి ఒక రక్షక భటుణ్ణి పెట్టి మీరు శాంతి స్థాపించగలరా? అదే మనుష్యుల యొక్క మనసులు సంస్కరింపబడిన నాడు ఎవరికి వాడు శాంతియుతంగా ఉంటాడు, పక్కవాడి జోలికి వెళ్ళడు. ఎందుకు వెళ్ళడు అంటే పరద్రవ్యానిలోష్టవత్, బెడ్డ ముక్కెంతో పక్కవాడి సొమ్ము నాకెంత. మాతృవత్ పరదారేషు, పక్కన కనపడినటువంటి స్త్రీ నా తల్లితో సమానం. ఇప్పుడు దేశంలో అరాచకం ఎందుకుంటుంది? పరకాంత జోలికి వెళ్ళినవాడు ఎంత దారుణమైన స్థితిని పొందాడో రామాయణ భారతాల్లోంచి చదివినప్పుడు పరకాంత మీద అనురక్తి ఉండదు. అందుకే ఈ దేశంలో శాంతికి కారణం ఏది అంటే దేవాలయ వ్యవస్థయే. అంత పెద్ద పెద్ద ఆలయాలు ఎందుకు నిర్మాణం చేశారు 7 ప్రాకారాలతో అంటే ఇన్ని కార్యక్రమాలు దేవాలయాల్లో జరగాలి. దేవాలయాల నుండే సంస్కృతి అంతా కూడా విస్తరించాలి. దేవాలయ వ్యవస్థ యందే మనిషి భగవంతుణ్ణి దర్శనం చేసి సంతోషించాలి, పల్లకీలో పట్టుకోవాలి, రాజోపచారాలు జరగాలి, ఇంతమంది దేవాలయాన్ని సేవించాలి, ఇంతంత పెద్ద పెద్ద సభలు నడవాలి, ప్రవచనాలు జరగాలి. దేశంలో ఉన్నటువంటి సమస్త సంస్కృతికి శాంతికి కారణము దేవాలయ వ్యవస్థయే. అటువంటి దేవాలయ వ్యవస్థని ఎవరు పోషించుకోవాలి అని అడిగారు. దేవాలయాన్ని రక్షించవలసినది, దేవాలయాన్ని పోషించవలసినది ఆ దేవాలయం ఎక్కడుందో ఆ సమీపంలో నివసించేటటువంటి గృహస్థులే చెయ్యాలి ఆ పని. అందుకే నేను ఒకరితో ఒకరు నాకు చెప్పక్కర్లేదు, కోటేశ్వరారు ఇది మీ ఇల్లండి, ఇది మీ ఇల్లండి, ఇది మీ ఇల్లండి అని 10 మాటలు చెప్పక్కర్లేదు. నేను అలా వెళ్ళిపోతూ ఎవరో అడగకపోయినా ఇది మా ఇల్లండి అంటాను. నా కొడుకుతో మాట్లాడితే ఇది మన ఇల్లురా అంటాను. ఎవరు చేస్తారా? మనిల్లు మనం శుభ్రంగా ఉంచుకోవాలంటాను. మన గుడి అనేటటువంటి దానికి అర్థం ఏమిటంటే ముందు మానసికమైనటువంటి అనుసంధానాన్ని పొందు.
నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేశావు అన్నది కాదు ముందు ప్రధానం. అక్కడికి వెళ్ళి ఏదో చేస్తే మన గుడి అవదు. అసలు మన గుడి అన్న సిద్ధాంతం ఒకటి మనసులో కెడితే అక్కడికి వెళ్ళాలన్న భావన కలుగుతుంది. మన స్థలం, మన ఇల్లు ఎక్కడో ఉంది. ఎలా ఉందో ఏమిటో ఓసారి వెళ్ళి చూసిరా అంటానా అననా? అలా మన గుడి అది ఎవరిదో కాదు, ఆ దేవాలయం మనది. మనందరం కలిసి ఆ దేవాలయాన్ని నిర్మించుకున్నాం. మన కోసం ఆ పరమాత్మ వచ్చి మన మధ్య విరాజమానుడయ్యాడు. కాబట్టి ప్రథమ కర్తవ్యం మన గుడిలో ప్రతిరోజు దేవాలయ దర్శనం చేయడం. ఇప్పుడు ఎవ్వరూ వెళ్ళరనుకోండి దేవాలయానికి, ఒక్కడు రాడు దేవాలయానికి. అర్చకుడికి ఏమి సంతోషం ఉంటుంది? ఎందుకో పూజ చేస్తాడు నాకు చెప్పండి. నోరు విప్పి బ్రహ్మాండంగా మంత్రభాగం చదివి అద్భుతమైన పూజ చేసి తీర్థం ఇవ్వడానికి ఒక్క మనిషి లేడు. ఎందుకు ఆ పూజ? ఇంకా ఎవరికి ఇస్తాడు ప్రసాదం నైవేద్యం పెట్టి? కేవలం భగవంతుడి కొరకు కాదు దేవాలయం. ఆ దేవాలయం నుంచి అనుగ్రహాన్ని మనం పొందాలి. మన గుడి. మనందరం ప్రతిరోజు దేవాలయానికి వెడితే దేవాలయాలు జరగకూడని పనులకు కేంద్రములు కాకుండా ఉంటాయి. భక్తులు వస్తూ ఉంటారు, రా ఇక్కడ ఇంకొకలా ప్రవర్తిస్తే ఒప్పుకోరు. చాలా మటుకు చీడ తొలగిపోతుంది. రెండు, అది మన గుడి. అందుకే శాస్త్రం ఏమందంటే నైమిత్తికమైనటువంటి తిథులు వస్తాయి. అంటే ఉదాహరణకి శారదా నవరాత్రులు. శారదా నవరాత్రులు వచ్చాయి. ఎప్పుడో శారదా నవరాత్రులు వస్తాయంటే భాద్రపద మాసం యొక్క కృష్ణపక్షంలోనే మనం ఏం చేస్తాం? ఇల్లంతా శుభ్రంగా దులిపించేస్తాం, ఇల్లంతా కడిగిస్తాం, ముగ్గులు పెడతాం. మన ఇంటికి మనం సేవ చెయ్యడానికి ముందు ఎక్కడ చెయ్యాలి అంటే మన గుడి. ఇక్కడ ఈ ఇంట్లో నేను సుఖంగా, నా కొడుకు సుఖంగా, నా కూతురు అల్లుడు సుఖంగా, ఎవరి కంట నీరు పెట్టుకుంటే నా కంట నీరు వస్తుందో వాళ్ళ కళ్ళమ్మట నీళ్లు రాకుండా వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు అంటే చూస్తున్నవాడొకడు ఉన్నాడు. వాడు మన గుడిలో ఉన్నాడు. వాడికి ముందు సేవ చేసి తర్వాత నేను చేసుకుంటాను. రామాయణంలో లక్ష్మణస్వామి ఒక మాట అంటాడు, పరమానస్మి కాకుత్స త్వయి వర్ష శతం స్థితే స్వయంతు రుచిరేదేశే క్రియాతు మితిమాం వద అంటాడు. రామా, నేను కట్టలేదు పర్ణశాల. రామా, పర్ణశాల మీరు నా చేత కట్టించారు అన్నాడు. నేను కట్టుకోలేదు ఇల్లు. అయ్యో, ఈ కోటేశ్వరరావు ఎప్పుడూ వసతి గృహే వసతి గృహే వసతి గృహే అని సంకల్పం చెప్తున్నాడు రా. వీడికి స్వగృహే అని ఓ సంకల్పం చెప్పుకుని వీడిది నా సొంత ఇల్లు అన్న భావన పొంది వీడు సంతోషిస్తే వీడు నా బిడ్డ కాబట్టి నాకు సంతోషంగా ఉంటుందని ఈశ్వరుడు నా చేత ఒక ఇల్లు కట్టించాడు. ఇప్పుడు ఆ ఇల్లు ఎవరిది? ఆయనది. ఆయన నా చేత కట్టించాడు, నేను ఆయన ఉపకరణాన్ని. ఈ ఇల్లు కట్టించిన వాడు ఎక్కడున్నాడు? అదిగో అక్కడున్నాడు. వాడు ఉండి ఈ ఇల్లు కట్టించాడు. నేనెక్కడి నుంచి వచ్చాను? కాతే కాంతా కస్తే పుత్ర సంసారోజమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాయాత తత్వం చింతియ తదియభ్రాత అంటారు శంకర భగవత్పాదులు. నేనెవరు? ఎక్కడి నుంచి వచ్చాను? మహా అయితే ఎంతవరకు చెప్పగలను? నేను మా అమ్మ కడుపులోంచి వచ్చాను. మా అమ్మ కడుపులో పిండం ఎప్పుడు ఏర్పడింది? ఏదో ఫలానా సంవత్సరంలో ఏర్పడింది. పరమ భయంకరంగా ఉంటుంది ఆ పిండం ఏర్పడినప్పుడు. చనిపోయిన తర్వాత అస్థిపంజరం ఎలా ఉంటుందో అమ్మ కడుపులో ఏర్పడుతున్న పిండం కూడా అలాగే ఉంటుంది. ఆ పిండంలోకి నేను ప్రవేశించాను. అంటే ఎక్కడి నుంచి వచ్చి అందులోకి వచ్చాను? అందులోకి వచ్చిన వాడిని కటిక చీకట్లో కొట్టుకుని నేను విడిచిపెట్టిన మలమూత్రముల నుండి ఉద్భవించినటువంటి సూక్ష్మమైనటువంటి క్రిములే నన్ను కొరికేస్తుంటే బాధపడుతున్న వాణ్ణి నేను మళ్ళీ బయటికి వచ్చేటట్టుగా ప్రసూతి వాయువు తోసేస్తే బయటికి వచ్చి పడి క్షేమంగా ఉండేటట్టు చూసిన వాడెవరు? వాడు అదిగో ఆ పక్కనే ఉన్నాడు దేవాలయంలో. వాడు మా ముత్తాత గారికి తాతగారిని, తాతగారికి తండ్రి గారిని, తండ్రి గారికి నన్ను, నాకు కొడుకుని, కొడుకు కడుపున ఇంకొక కొడుకుని, ఇలా తామర తంపరగా మా వంశాన్నంతటినీ పెంచి పెద్ద చేస్తున్నాడు. వాడి సేవ చేసొచ్చి ఈ ఇంట సేవ చేస్తాను. వాడు ఉండబట్టి కదూ ఇదంతా నడుస్తోంది. ముందు వాడి సేవ చెయ్యొద్దు. ఇది మన గుడి. మన గుడి అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇవాళ నేను కాదు, నేను ఉన్నాను అంటే నాకన్నా ముందు నా తల్లిదండ్రులు ఉన్నారు. నా తల్లిదండ్రులు ఉన్నారు అంటే నా తాతగారు ఉన్నారు. తాతగారికి ముందు ముత్తాతగారు ఉన్నారు. వీళ్ళందరినీ ఇలా పరంపరాగతంగా తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఒకడున్నాడు. వాడు మా గుడిలో ఉన్నాడు. అది మన గుడి. ముందు నా ఇంటికి కాదు నేను చెయ్యడం, మన గుడికి చేసుకుంటాను. అందుకని గుడికి సేవ చేస్తారు.
గుడికి సేవ చేయడం అంటే నీ ఇంటికి ఏం చేస్తావో గుడికి అదే చెయ్యాలి. ఇంట్లో ఇల్లంతా శుభ్రంగా తుడుచుకుంటాం, గుడిలో కూడా అలాగే తుడుచుకోవాలి. మేము కాకినాడ పట్టణం నుంచి తీర్థయాత్రకు వెడుతుంటాం. ఎక్కడికైనా వెడితే మేము చేసే పని ఏమిటి అంటే, యాత్రకు వెళ్ళినప్పుడు తప్పకుండా సాధ్యమైనంత మటుకు ఏదో ఒక దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆ దేవాలయం వాళ్ళని ప్రార్థన చేస్తాం. అయ్యా కాసేపు మేము రేపటి రోజున వచ్చి 1-2 గంటలు ఇక్కడ ఆలయానికి సేవ చేసుకోవచ్చా అని అడుగుతాం. చేసుకోండి అంటారు. ఒకప్పుడు కాశీపట్టణానికి వెళ్ళినప్పుడు కంచికామకోటి వారి దేవాలయాన్ని ప్రార్థన చేశాం, చెయ్యండి అన్నారు. అందరం ఉదయం 7 అయ్యేటప్పటికి దేవాలయానికి వెడతాం. వాళ్ళెవ్వరినీ ఏం అడగం. మేము పట్టుకెళ్ళినటువంటి బట్టల్లోనే ఓ కట్టుకుని విప్పేసినటువంటి పంచె ఒకటి తడిపి ఓ 10 ముక్కలు చేసుకుంటాం. అలా అందరం తలో పాతగుడ్డ, ఓ చీపురు కట్ట, ఓ బూజులు కర్ర, అందరం తలో 10 రూపాయలు వేసుకుంటే వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ పట్టుకుని గుడికి వెడతాం. ఏదో 8 గంటలకి దేవాలయంలో మన గుడి ప్రారంభం అవుతుంది. అంటే 8 గంటలకు ఒకసారి దేవాలయం అంతా గంటలు మోగుతాయి. 8:05 దేవాలయాల తలుపులు మూసేస్తారు. ఎందుకని అంటే మనం దులిపిన దుమ్ము వెళ్ళి స్వామి మీద పడకూడదు. వాడు ఉన్నాడన్న భావన కదూ చెయ్యాలి. అంతేకాని అది విగ్రహం అనుకుంటే ఇంకా దేవాలయం ఎక్కడవుతుంది? 8:05 తలుపులు మూస్తారు. ఇప్పుడు చీపురు కట్టలు పట్టుకుని తుడవగలిగిన వాడు తుడుస్తాడు, బూజులు కర్రలు పట్టుకుని గోడలు దులుపుతారు, పీతాంబరం పట్టుకుని వాహనాలన్నింటినీ కూడా తళతళ మెరిసేటట్టుగా తోమేస్తారు. అలాగే గోమయాన్ని తీసుకొచ్చి నీళ్లల్లో కలిపి కడగడం అయిపోయిన తర్వాత చిలికి ముగ్గులు పెట్టేస్తారు. చక్కగా దేవాలయానికి సంబంధించినటువంటి పాత్ర సామాను ఉంటుంది. ఏదో నైవేద్యం పెట్టే పళ్ళేలు, ఆ దీపపు సమ్మెలు, ఇలాంటివన్నీ తీసుకొచ్చి అక్కడ పడేస్తే ఓ కేజీ చింతపండు, 1/2 కిలో ఉప్పు కొనుక్కుంటే చాలు. అది దగ్గర పెట్టుకుని పాత్ర సామాన్ అంతా తోమేసి బోర్లించేస్తారు. బంగారంలా అయిపోతాయి. ఇప్పుడు ఈ సామాన్ అంతటినీ కూడా తర్వాత దేవాలయం వాడుకుంటుంది. మన గుడి కోసం ఏం చెయ్యాలని ఉండదు. మన ఇంటికైతే ఏం చేస్తున్నావు? అసలు మన అన్న భావన ఉంటే శుభ్రంగా ఉంచుకోవాలి అన్న తాపత్రయం ఉంది. మన అన్న భావన గుడి పట్ల కూడా అన్వయం అయితే నేను చెయ్యాలి అన్న తాపత్రయం ఉంది. ఈశ్వరుడు ఈ శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరంతో నువ్వు కొంత పుణ్యాన్ని సంపాదించుకోవాలి. ఈ శరీరంతో చెయ్యగలిగినటువంటి సేవ దేవాలయాన్నంతటినీ కూడా శుద్ధి చెయ్యాలి. చక్కగా దేవాలయాన్ని కడగడం, దేవాలయాన్ని తుడవడం, దేవాలయానికి ఇంకా వీలైతే నీకు వస్తే రంగులు వేయడం, ఏదో ఆ సామానంతా కూడా తోమడం, వాహనాలు తోమడం, ఇటువంటివన్నీ చేసి ఏదో ఒక నియతి కాలం, ఏదో 12 గంటలు అయ్యేటప్పటికీ పూర్తి చేసేస్తారు. నీకు ఇంకా ఖాళీ ఉంది, ఇంకా ఆర్తి ఉంది, ఒక అరగంట సేపు కూర్చుని దానికి మళ్ళీ ఎవరో తిరుమల తిరుపతి దేవస్థానం వారు రామకోటి పుస్తకాలు పంపిస్తేనే నేను రాస్తాననక్కర్లేదు. మన ఇంటి నుంచి ఒక కాగితం, ఒక కలం పట్టుకెళ్ళి రామనామం రాయొచ్చు. ఒకప్పుడు గుంటూరు పట్టణంలో నేను సంపూర్ణ రామాయణ ప్రవచనాలు చేసే రోజుల్లో శ్రీరామనామం పిల్లలు రాస్తే బాగుంటుంది. పెద్దలు ఎప్పుడూ రాస్తూ ఉంటారు, కానీ రామనామం పిల్లలకి రావాలి. రాముడి నుండి ధర్మము ప్రసరించాలని పిల్లలందరూ కూడా రేపు 1 గంట సేపు రామనామం రాస్తారు. ఉదయం 8 గంటలకి దేవాలయంలో గంటలు మోగుతాయి. గంటలు మోగిన తరువాత కూర్చుని రామనామం మొదలు పెడతారు. 9 గంటలకి రామనామం రాయడం పూర్తయిపోతుంది. మళ్ళీ నీరాజనం ఇస్తారు. అప్పుడు ఆ వ్రాసిన కాగితాలు తీసుకొచ్చి డబ్బాలో పడేసి వెళ్ళిపోవాలి అని చెప్పాను. నేను ఆశ్చర్యపోయింది ఎక్కడ అంటే 8 గంటల నుంచి 9 గంటల లోపల మహా వస్తే 500 మంది పిల్లలు వస్తారు రామనామం రాయడానికి అని. కానీ కొన్ని వేల మంది పిల్లలు వచ్చి దేవాలయానికి ముందు కొన్ని మైళ్ళ దూరం బారులు తీరారు. బారులు తీరితే ఎలా ఒక బ్యాచ్లో రామనామం రాయించడం? 3 బ్యాచ్లో ఎంతో ఆలయంలో చోటున్న చోటల్లా కూర్చోండి మీ ఇష్టం అన్నాం. అందరూ కూర్చున్నారు. ఎంత క్రమశిక్షణ అంటే 8 గంటలకి గంటలు మోగాయి. చిన్న చిన్న పిల్లలు కూడా ఎంత వ్రాయగలిగితే అంత రామనామం రాశారు. అంత రామనామం రాసి అంత రామనామం తీసుకొచ్చి ఓ డబ్బాలో వేశారు. కొన్ని కోట్ల రామనామం అయిపోయింది. ఎంతసేపట్లో? 2 గంటల్లో కొన్ని కోట్ల రామనామం అయింది. ఇప్పుడు ఆ రామనామాన్ని అంతటినీ ఏం చేయాలి? గుంటూరు శారదాపరమేశ్వరి దేవాలయ ప్రాంగణంలోనే పెద్ద స్తూపం కట్టి ఈ రామనామం అంతా అందులో వేశారు. రామనామం శక్తి ఉత్తినే పోతుందా? ఇంతమంది వ్రాసిన రామనామం, ఆ రామనామ స్తూపం,
కొన్ని వందల సంవత్సరాల శక్తితో కాపాడుతుంది. ఎంత వృద్ధిలోకి వచ్చింది? అది పెట్టిన కొద్ది కాలానికే శృంగగిరి నుంచి భారతీ తీర్థ మహాస్వామి ఆ ఆలయానికి వచ్చి దగ్గర 15 రోజులు విడిది చేశారు. రామనామం రామనామమే. నీకు ఖాళీ ఉంది, ఆ రోజున ఒక అరగంట సేపు అందరూ కూర్చుని రామనామం రాయండి. మన గుడి ఒకరోజు చేసే కార్యక్రమం కాదు. ఒక చెట్టు ఏర్పడడానికి ఒక విత్తనాన్ని ఎలా పెడతామో అలాగే మన గుడి అన్న కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పరిచయం చేయడం అనేటటువంటిది ఎందుకు పనికొస్తుంది అంటే తర్వాత అది అలా కొనసాగడం కోసం ప్రయత్నించాలి. ఇప్పుడు ఒకసారి అది మన గుడి, ఇక ఆ దేవాలయాన్ని ఏ కారణం చేత ఎవరూ కూడా మీరిక్కడ కొంచెం తుడుస్తారా, ఆలయం శుభ్రంగా లేకుండా మీరు జాగ్రత్త పడతారా అని అడగవలసిన అవసరం ఉండదు. నేను ఈ మాట చెప్తున్నాను అని మీరు మరొకలా భావన చెయ్యవద్దు. నేను అతిశయంతో కానీ గర్వంతో కానీ లేదా ఇది మేము సాధించిన విజయం అని కానీ ఏదో గొప్పతనం కోసం చెప్తున్నానని మీరు అనుకోవద్దు. మీకు సంతోషం కలగడానికి నేను ఒక్క విషయం ప్రతిపాదన చేస్తున్నాను. మా కాకినాడ పట్టణంలో అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది. అయ్యప్ప స్వామి దేవాలయం చుట్టూ ఉన్న మొక్కలన్నీ కూడా 2 గజాల లోతు మట్టి కష్టపడి తవ్వుకుని భజనలు వేసుకుని భజనలు వినపడుతుండగా ఆడ మగ అందరం కలిసి ఒప్పరి వాళ్ళు పెద్ద పెద్ద తట్టలు మోసినట్టుగా మట్టి తట్టలు ఒకళ్ళకొకళ్ళం అందించుకుంటూ భగవన్నామం చెప్పుకుంటూ పెద్ద పెద్ద గాతలు తీసి అందులో గోశాలలో ఉన్నటువంటి పెంటమన్ను తెచ్చి పోసుకుని మొక్కలు వేశాం. మొక్కలు వేస్తే వెంటనే అందులోంచి 4 అన్నారు, ఇవాళ మొక్కలు వేశాం, ఈ మొక్కలు బ్రతకడం ఎలా? ప్రతిరోజు సాయంకాలం మేము వచ్చి మొక్కలకి నీళ్లు పోస్తాం. ఎవరు అనలేదు, మన గుడి అంతే, మన ఇల్లు. ప్రతిరోజు సాయంకాలం ఇప్పటికీ కాకినాడ పట్టణంలో ఒక ప్రసిద్ధమైనటువంటి కళాశాలలో అధ్యాపకురాలు ఆవిడ, కొన్ని వేల జీతగత్తే. ఆవిడ ప్రతిరోజు వచ్చి మొక్కలన్నిటికీ నీళ్లు పోస్తారు. అలా దేవాలయానికి పెద్ద తడిక కట్టుకున్నాం. ఏదైనా ఉత్సవం జరుగుతుంది ముందు అందరం కలిసి ఉదయం 8 అయ్యేటప్పటికి దేవాలయానికి వెడతాం. ఏదో అందరం కలిపి అందులో 20 రూపాయలు 30 రూపాయలు 50 రూపాయలు తోచింది వేస్తాం ఓ డబ్బాలో. దాంట్లోనే ఆ బూజులు దులిపే కర్రలు, చీపురు కట్టలు, పీతాంబరం అన్నీ కొని తీసుకొస్తారు, అక్కడ పెడతారు. తేలికగా జరిగే ఏ ఉప్మా లాంటివో వండుకుంటాం. వండుకుని అందరం కడుపు నిండా తిని కాస్త మజ్జిగి తాగి తలపాగాలు కట్టుకుని అందరం పనికి బయలుదేరినట్టు బయలుదేరతాం. తలకో గుడి విభాగం చేసుకుంటాం. అందరం తలో గుడి మొదలు పెడతాం. మొదలుపెట్టి ఒక 2 గంటలు అసలు చూడాలి, అదొక పెద్ద పండగే. ఎంత సంతోషమో! కదలలేని వృద్ధులు కూడా వచ్చేస్తారు. వచ్చేసి చక్క స్టూల్ వేసి కూర్చుని దేవాలయం సామానంతా తోమేస్తారు. కొంచెం ఓపికన్న వాళ్ళు గుడంతా తుడిచేస్తారు. కొంతమంది బూజుల కర్రలు పెట్టి దులిపేస్తారు, కొంతమంది వాహనాలు కడిగేస్తారు. నేను మీతో నిజం చెప్తున్నాను, మన గుడి ఏ మధ్యాహ్నం 12:30కో అయిపోతుంది. దేవాలయం నూతి దగ్గర అందరం స్నానం చేసేస్తాం, సహపంక్తి భోజనం చేస్తాం. పెద్ద షడ్రసోపేతమైంది కాదు, ఒక కూర, ఒక